హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయేది క్యారెట్ బిళ్ళలు, క్యారెట్ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, ఎలాచీ పౌడర్, నెయ్యి, క్యారెట్, పాలు, పంచదార, బాదం పప్పు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాలు నెయ్యి వేసి సిమ్లోని జీడిపప్పు, బాదం పప్పు వేసి వేగించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసి మనం ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్న క్యారెట్ని వేసి సిమ్లో పచ్చివాసన పోయే వరకు 5 మినిట్స్ వేగించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన క్యారెట్ని పక్కన పెట్టి ఇప్పుడు వేరే కుక్కర్ తీసుకొని అందులో 1.5 కప్పు పాలు పోసి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా నేతిలో వేగించి పెట్టుకున్న క్యారెట్ని వేసి కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ క్యారెట్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత 1 కప్పు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎలాచీ పౌడర్, నేతిలో వేగించుకున్న బాదం, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత మనం థిక్గా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్ హల్వా రెడీ. 1 వీక్ ఉంటుంది. ఇంకో 2 మినిట్స్ ఉంచుకొని చేసుకుంటే క్యారెట్ బిళ్ళలు తయారవుతాయి. ఇప్పుడు దీన్ని బాదంతో డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమాన్ని 2 మినిట్స్ ఉంచుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ బిళ్ళలు రెడీ. క్యారెట్ బిళ్ళలు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ నొక్కండి.